Hi, we are the students from Lendi Institute of Engineering and Technology of the Reformation Team. Now we are going to conduct the origami workshop in Dubupeta Government High School, and he is our aesthetic sir, and he is from drawing department. And పిల్లలు ఇప్పుడు మనకి చదువు ఎంత ఇంపార్టెంటో మనలోని కొన్ని లక్షణాలు కూడా అన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు అందరూ చదువుతారు, ఒక పద్యం చదవమంటే అందరూ చదివేస్తారు, కానీ అందరూ వినండి, ఏదైనా కొత్తగా చేయడానికి మాత్రం మనకి కొంచెం ఆలోచన శక్తి కావాలన్నమాట. ఒక కళ కావాలి. ఆలోచన శక్తి ఎప్పుడు పెరుగుతుందంటే, తమ్ముడు వినండి ఒకసారి, ఆలోచన శక్తి ఎప్పుడు పెరుగుతుందంటే మీరు ఏదైనా కొత్తగా ఒకటి మీ చేతుల మీద మీరు చేశారనుకోండి, అప్పుడు మీ ఆలోచన శక్తి పెరుగుతుంది అనమాట. అందరూ పద్యాలు చదవగలరు, కానీ కొంతమంది ఏమైనా సృష్టించగలరు. అర్థమైందా? ఇప్పుడు అక్క మీకు కొంచెం చెప్తుంది అనమాట ఎలా చెయ్యాలి అని చెప్పి. ఒకసారి వినండి. మీరు ఎప్పుడైనా కాగితాలు ఇలా ఎప్పుడైనా బొకేలా చేశారా? మీ ఫ్రెండ్స్ కి బర్త్డే కి గ్రీటింగ్ కార్డ్ చేయడం అప్పుడే అలా ఎప్పుడైనా చేశారా? పుట్టినరోజు మామూలుగా విష్ చేసి ఇస్తారా? ఇస్తే బాగుంటుంది కదా. మీ బర్త్డేకి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇస్తే బాగుంటుందా లేదా? ఊరికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇలా కాగితాలతో కొంచెం కొత్తగా చేయాలంటే ఎలా చేయాలో చూపిస్తాను. మామూలుగా ఒక కాగితం తీసుకుంటే చతురస్రాకారంగా ఉండాలి. అంటే ఇలా అన్ని సైడ్స్ ఒకే లెంత్ లో ఉండాలి. తీసుకుంటారా ఇలాంటి కాగితం? దీన్ని సరిగ్గా సగంలో మడత పెట్టండి. ఇదిగోండి పేపర్ పెట్టి కరెక్ట్ గా స్క్వేర్ షేప్ కావాలంటే మామూలుగా మన నోట్స్ లో ఉండే పేపర్ ఎలా ఉంటాయి? రెక్టాంగిల్ గా ఉంటాయి. అంటే రెక్టాంగిల్ తెలుగులో ఏమంటారు? ఏదోలే. ఇప్పుడు ఇలా తీసుకోండి, ఇలా పక్కకి ఫోల్డ్ చేయండి. అంతే, నీట్ గా ఫోల్డ్ చేస్తే మనకి స్క్వేర్ షేప్ లో వస్తుంది అన్నమాట. ఇలా ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, చూడండి అందరూ, ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, అది కూడా ఫోల్డ్ చేసి కట్ చేసేయండి. చేసావా ఫోల్డ్? ఇలా ఫోల్డ్ చేయండి. అందరూ ప్లేసెస్ లో కూర్చోండి, అక్క వస్తుంది. అందరూ ప్లేసెస్ వస్తాను. ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా పేపర్ కట్ చేసి అందరికి స్క్వేర్ పేపర్ వచ్చిందా? ఇదిగోండి స్క్వేర్ పేపర్ వచ్చిందా? అందరూ చూపించండి. నువ్వు కూడా చూపించు. స్క్వేర్ పేపర్ వచ్చింది కదా, వచ్చినా చూపించండి. ఇదిగో పాప చూపించావు కదా, ఇదిగో చూపించారా? ఇదిగోండి ఇప్పుడు చూపిస్తాను.